హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటూ క్రియేషన్స్. ఈరోజు చేసిన వీడియో అయితే చాలా బాగా వచ్చింది. స్క్రీన్ ద వీడియో అయితే చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మీట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో లాస్ట్ వరకు చూసి చేసుకోండి. అలైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్లో ఈ ఇవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీకు కనిపించకపోతే అలైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఉంటే నేను సపరేట్గా వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూసి మీరు చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అంటే నేను క్యూఆర్ కోడ్తో ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దాంతో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అని సపరేట్గా 2 వీడియోస్ అయితే చేశాను. ఆ 2 వీడియోస్ చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. మీరు చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఫాంట్ మిస్ అని వస్తే కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ టెస్ట్ ఉంటుంది, అదే లిడిక్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి రోబో రెగ్యులర్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, దాన్ని టిక్ చేసి మిగతా దానిలో టిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్ని సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. దాని మీద ట్యాప్ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. బ్యాక్ అయితే వచ్చి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఫోటో 2 ఫోటో అని ఉంటుంది కదా, అక్కడ జస్ట్ మీరు రీప్లేస్ పెట్టుకోవడమే. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే ఇక్కడ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఫోల్డర్లోకి అయితే వెళ్ళేసి జస్ట్ మీరు పెట్టాలని ఫోటో మీద జస్ట్ ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతుంది. తర్వాత ఒకవేళ మీకు ఫోటో అనేది కట్ అవుతుంటే ఫింగర్స్తోని జస్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఫోటో అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫిల్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. అన్ని ఫొటోస్ సేమ్ ఇదే విధంగా మీరు రీప్లేస్ అనేది పెట్టుకోండి. అన్ని ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకొని వీడియో అనేది మంచి క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు నా వీడియో అనేది డిఫాల్ట్గా ఇంగ్లీష్లో డబ్ అయి వస్తుంటే కింద వీడియో అయితే చేశాను, ఆ వీడియో చూస్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.